ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక ముఖ్యమైన దేవాలయాల వారీగా సమావేశాలు కొనసాగుతుండటంతో జూలై 8, 9, 10 తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూలై 8, 9, 10 తేదీల్లో జరిగే అమ్మవారి కళ్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో గతంలో కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కార్యదర్శి హనుమంతరావు, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్, సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోటా నీలిమ, స్థానిక కార్పొరేటర్ సరళ, జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్ వర్క్స్, విద్యుత్, R&B, ఇతర ముఖ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.